సింథియా హత్య కేసులో ఆమె భర్త రూపేష్ 3 రోజుల కస్టడీకి రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. అలాగే సానియాకి DNA పరీక్షలు నిర్వహించాలని కూడా ఆదేశించింది. మరింత సమాచారం అప్నే శర్మ అందిస్తారు. శర్మ, సింథియా హత్య కేసులో డెవలప్మెంట్స్ ఏమిటి? సింథియా హత్య కేసులో ప్రస్తుతం రూపేష్ జైల్లో ఉన్నాడు. అతన్ని 3 రోజుల పాటు విచారించేందుకు రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. అయితే హత్యకు సంబంధించి ఆ రోజు గొడవ జరిగిన తర్వాత ఇతడు గొంతు నులిమి చంపాడన్నది అభియోగం. ఆ తర్వాత 9 పార్టీలుగా శవాన్ని కట్ చేసి ఒక సూట్ కేసులో భద్రపరిచి శంషాబాద్ ప్రాంతంలోకి తీసుకువెళ్లి తగలబెట్టాడన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఆ కోణంలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గచ్చిబౌలి ప్రాంతంలో హత్య జరిగింది. శంషాబాద్ ఏరియాలో తగిలబెట్టినటువంటి కేసుకు సంబంధించి ప్రస్తుతం మాధాపూర్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కేసుకు సంబంధించి ఇంతవరకు సిసిఎస్ పోలీసులు రూపేష్ ను విచారించలేదు కాబట్టి కస్టడీ పిటిషన్ ను కోరారు. కోర్టు వారికి అనుమతించింది. రేపు నుంచి 3 రోజుల పాటు రూపేష్ ను విచారించబోతోంది. విచారణలో మరి ఏ విషయాలు ఇతడు వెల్లడిస్తాడన్నది తెలియాల్సి ఉంది. అయితే ఒక ఫ్రాన్స్ లో ఉంటున్నటువంటి వ్యక్తితో సింథియాకు వివాహేతర సంబంధం ఉంది. అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంది. ఆమెతో పాటు సానియా, తన కూతురును సానియాను తీసుకువెళ్లాలనే క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలోనే ఆ కోపంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని హత్య చేశాడు, గొంతు నులిమి చంపేశాడు అన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే గతంలోనే ప్లాన్ చేసి పక్కా వ్యూహంతోనే ఇతను సింథియాను హత్య చేశాడా లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగించాల్సి ఉంది కాబట్టి ఈ అనుమతి కోరారు. మరోవైపు సింథియా నుంచి ఇప్పటికే DNA కోసం నమూనాను సేకరించారు డెడ్ బాడీ నుంచి. అయితే సానియా ప్రత్యక్ష సాక్షి కేసులో ఆ ఇంట్లో సింథియా, రూపేష్ అలాగే సానియా ముగ్గురు మాత్రమే ఉన్నారు కాబట్టి సానియా కూడా ప్రత్యక్ష సాక్షి. సంఘటనకు సంబంధించి ఆమె నుంచి వివరాలు ఇప్పటికే శంషాబాద్ పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే DNA పరీక్ష కూడా DNA పరీక్ష కోసం ఆమెను కూడా అనుమతించాలని కోరిన నేపథ్యంలో రాజేంద్రనగర్ కోర్టు ఈ 2 పిటిషన్లకు అనుమతించింది. థ్యాంక్ యూ శర్మ.